ఇక వివరాల్లోకి వెళ్తే అవసరార్థులకు సకాలంలో వైద్య సేవలు అందించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగకరంగా నిలుస్తోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో 43 మంది లబ్ధిదారులకు సుమారు 42 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులతో పాటు 3 ఎల్ఓసి పత్రాలను ఆయన అందజేశారు. ఇప్పటి వరకు 2 సంవత్సరాల్లో 702 మంది లబ్ధిదారులకు 6 కోట్ల రూపాయల విలువైన చెక్కులను అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు వైద్య చికిత్సల ఖర్చులు భారంగా మారకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో తోడ్పడుతుందని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రజలకు అవసరమైన సేవలను త్వరితగతిన అందించేందుకు తన కార్యాలయం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాసరావు, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, ఏలూరు నగర టీడీపీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం, దాసరి ఆంజనేయులు, సంతోషి, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఏలూరు నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పరంపర అనేది నిరంతరం కూడా కొనసాగుతుంది. ఏదంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ప్రజలకి దగ్గరగా ఉంటూ ప్రజలకి కావాల్సిన అవసరాలు ఏదైనా ఉన్నా సరే ప్రజలకు అందుబాటులో ఉంటే వాళ్ళ అవసరాలు తీరుతాయనేది ఏదైతే ఒక విజనరీగా ఒక మాట చెప్పారో దానిలో భాగంగానే వచ్చినప్పటి నుంచి కూడా ఏలూరు నియోజకవర్గంలో ఇవాళకి 702 మందికి 6,16,17,516 రూపాయలు ఇవాళ వరకు కూడా మరి చెక్కులు అందించడం జరిగింది. ఈ రోజున రమారమి 41 మందికి 41 లక్షల రూపాయల దాకా అందించడం జరుగుతుంది. ఏదైతే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యపరంగా ఎవరూ ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతోనే ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది అందించడం జరుగుతుంది. చాలామంది ఏదైతే ఎన్టీఆర్ వైద్య సేవలు చేసుకున్నప్పటికీ కూడా కొంతమంది ఎందుకంటే ఏలూరులో చాలా పెద్ద పెద్ద హాస్పిటల్ ఉంటాయి, వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు మేము ఇందులో చేయించుకుంటా ఉండన్నప్పుడు వాళ్ళు చేంజ్ చేసుకోవడం తర్వాత వచ్చిన తర్వాత వీళ్ళందరికీ కూడా ఇది వరకులాగా కాకుండా ప్రతి ఒక్కరికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది అనేది ఒక అవగాహన కల్పించి ఇవాళ వరకు మేము ఏలూరు నియోజకవర్గంలో మేము ఈ ఆపరేషన్ చేయించుకున్నామండి, మేము ఇది పెట్టుకోలేదు సీఎంఆర్ఎఫ్ అని చెప్పే పరిస్థితి లేకోకుండా చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేమందరం కూడా మా కూటమి నాయకులు ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాం. ఎందుకంటే ఇది ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తాం జరిగింది. దానిలో భాగంగానే మేము కూడా ప్రతి గురువారం కూడా ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తూ ఎవరైతే బీపీ, షుగరు, ఏదైతే బ్లడ్ టెస్టులు చేయించుకోలేని ఉన్నారో వాళ్ళకు కూడా ఇక్కడ నిరంతరంగా టెస్టులు చేస్తూ వాళ్ళకు కూడా ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా ఈ సేవా కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తాం వల్ల అనేక మంది ఇక్కడే కాదు వాళ్ళంతటా వాళ్ళు మెడికల్ క్యాంపులు పెడతాం, వాళ్ళంతటా వాళ్ళు సహాయ సహకారాలు అందించడం, వాళ్ళంతటా వాళ్ళు క్యాన్సర్ పేషెంట్కి ఆర్థికంగా సహాయం చేయడం. ఏలూరు నియోజకవర్గంలో రమారమి ఒక 50 మంది దాకా అనేక కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1.5 లక్షల రూపాయల దాకా సాయం అందించడం జరిగింది. మరి ఇదంతా కూడా ఒక స్ఫూర్తిని నింపడానికి మేము చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా మీడియా ద్వారా ఏదైతే ప్రజలకు చేస్తున్నామో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సహాయ సహకారాలు అనేది ప్రజలు కూడా అందించడం అనేది చాలా అభినందనీయం. ఈ సందర్భంగా మేము ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా మీడియా సోదరులకు కూడా తప్పనిసరిగా ప్రతి కార్యక్రమానికి కూడా మీరు ఇటువంటి సేవా కార్యక్రమాలకు వచ్చి మీడియా ద్వారా ప్రజలకు తెలియపరుస్తున్నందుకు మీకు కూడా మేమందరం ధన్యవాదాలు తెలుపుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు అంతకు ముందు 200 పెన్షన్ వచ్చేది. ఆయన 2014లో గెలిచిన వెంటనే 1000 రూపాయలు చేశారు, తర్వాత 2000 చేశారు, తర్వాత పసుపు కుంకుమ కూడా ఇచ్చారు. పసుపేమో మా మొహం రాశారు, కుంకుమేమో ఆయన మొహాన్ని పెట్టారు. తెలియక చాలా మంది ఎత్తిసారి గారు తల్లి రోడ్డెక్కింది, చెల్లి రోడ్డెక్కింది, 16 నెలలు నన్ను జైల్లో పెట్టారు అని చెప్పేశానంటే తల్లి గాలిపడి వేశారు, చూశారు. ఆ యొక్క నాశనం ఏంటో వినాశనం ఏంటో అందరూ 5 సంవత్సరాలు చూశారు. మరి మన 2 సంవత్సరాల్లో వెన్నుపోటు కార్యక్రమం చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు రాష్ట్ర ప్రజలను. జగన్మోహన్ రెడ్డి గారు పొడిచారా? అలాగే రైతు భరోసా 13,500 ఇచ్చేవాడు ఆ ప్రభుత్వంలో. ఎన్నికల్లో 20,000 అన్నారు. 20,000 ఇచ్చారా లేదా? ఇలాగ అన్నీ చేసుకుంటానే వస్తారు. మీరు జనాలకి ఇవన్నీ చెప్పాలన్నా